వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుపై కేటీఆర్ అండ్ హరీష్ పొగడ్తలు కారణం ఏంటో. ఈరోజు చూసినట్లయితే నిన్నటిదాకా ఎవరినైతే తాము హేళన చేశామో, నిన్నటిదాకా ఎవరినైతే తాము హ్యూమిలేట్ చేశామో అలాంటి నోటితోనే ఈ రోజున అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కారును తిట్టే క్రమంలో, రేవంత్ రెడ్డి పాలన మీద విమర్శలు చేసే క్రమంలో మాటకు ముందు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడిని పూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. సో అందుకు కారణం కూడా ఉంది ఈ రోజున. ఆ కారణం ఏంటో మనం చర్చిద్దాం. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు ఎంత హఠాత్తుగా మారిపోయారు అనేది కూడా, దానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. అందుకే మనం ఈ టైటిల్ ఖాయం చేసాం, చంద్రబాబుపై హరీష్ అండ్ కేటీఆర్ కూడా ఎందుకు పొగడ్తలు కురిపిస్తూ ఉన్నారు మాటకు ముందు అనేది. చాలామంది వాళ్ళ పార్టీ క్యాడర్, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న తీరుతో. అందుకు కూడా కారణం ఉంది. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. మనం చూసినట్లయితే టీడీపీ నుంచి కేసీఆర్ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ హయాం నుంచి పలు కీలక పదవులు ఆయన అనుభవిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు 99లో ఆయన సీఎం అయిన తర్వాత తనకు ప్రయారిటీ ఇవ్వలేదు పార్టీలో అంటూ కూడా ఆయన బయటకు వచ్చారు. టీఆర్ఎస్ స్థాపించారు. అది ఒక ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయిన ఆ తర్వాత రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ ఉద్యమ వేదికగా పార్టీని పెడతాం జరిగింది. బట్ ఆ స్థాయిలో అటు కాంగ్రెస్తోని, దాన్ని వ్యతిరేకించి వచ్చిన పార్టీలతోనే ఆయన పొత్తులు పెట్టుకున్నారు. దాని 2009లో టీడీపీతోని, లెఫ్ట్ పార్టీలతోని. అలా కేసీఆర్ తనకు అనుగుణంగా, తన ఫ్లెక్సిబిలిటీకి అనుగుణంగా తన పార్టీని రూపాంతరం చెందిస్తూ వచ్చారు. బట్ ఈ క్రమంలో చాలాసార్లు తమ పదవులకు కూడా వాళ్ళు రాజీనామా చేసిన చరిత్రలు, గెలిచిన చరిత్రలు కూడా ఉన్నాయి. అయితే 2009 వైఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో ఫ్లేరప్ అయింది. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దాన్ని ఓన్ చేసుకుంటూ తెలంగాణ తొలి రాష్ట్రానికి సీఎం అయ్యారు. దెన్ 2018లో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సెంటిమెంట్ను బూచిగా చూపిస్తూ మరోసారి కూడా సీఎం కావడం జరిగింది. ఈ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఒక ఓటు నోట్ ఇష్యూ దగ్గర నుంచి కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు పొత్తులు, తెలంగాణలో ఆయన ప్రచారం దాకా ఈ అంశాలన్నింటినీ చూపిస్తూ ఒక రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఏపీలో హడావుడి చేశారు. 19లో తన క్యాబినెట్ మొత్తాన్ని ఏపీలో దించేసి ప్రచారం కూడా చేయించారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. ఈ క్రమంలోనే 2019లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితం అయితే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో మాత్రం డే 1 నుంచి వాళ్ళిద్దరికి సత్సంబంధాలే ఉండేవి. తండ్రి కొడుకుల సంబంధం అని ఒకరంటే కేసీఆర్ది, జగన్ది అన్నదమ్ముల సంబంధం అని వైసీపీ నేతలు అంటూ ఉండేవాళ్ళు. ఈవెన్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఇంటికి కూడా కేసీఆర్ చాలాసార్లు వెళ్ళున్నారు. నగరెళ్ళున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా, చెన్నై పర్యటనలో భాగంగా. అది చాలాసార్లు విమర్శలకు కూడా కారణమైంది. బట్ ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఒక ప్రకాష్ రాజు మా ప్రెసిడెంట్గా నిల్చున్న సమయంలో మెగా ఫ్యామిలీతో సహా కేసీఆర్ లాంటి వాళ్ళు ఆయన కొనసైడ్ మద్దతు ఇచ్చున్నారు. బట్ అప్పుడు విష్ణుని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో మెగా ఫ్యామిలీ వైపు యాంటీగా నిలబడ్డారు. విష్ణుని గెలిపించుకున్నారు. అలాంటి చిన్న చిన్న ఇష్యూలో, లేకపోతే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఏపీతో కంపేర్ చేసేవాళ్ళు తన పాలనని. ఇక్కడ ఏపీలో ఉన్న రోడ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి టీచర్స్ని హెరాస్ చేస్తున్న విధానం కానీ, ఇలాంటివన్నీ పవర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇలాంటివన్నింటినీ కూడా ఆయన ఇష్యూస్ని హైలైట్ చేస్తూ విమర్శించేవాళ్ళు తప్ప ఆఫ్ ద రికార్డ్ మాత్రం వీళ్ళ మధ్య సంబంధాలు కూడా బాగానే ఉండేవి. వీళ్ళ మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉండేవి అంటే, ఏకంగా సౌత్లో లిక్కర్ మాఫియా వ్యవహారంలో కింగ్ పిన్గా కవిత ఉంటే ఏపీలో కింగ్ పిన్గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. అది కూడా వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా పిలిపించుకున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి వరుసగా ఆయన స్వయాన అల్లుడు అవుతారు శరత్ చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఎంపీ రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. దానిలో ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు వాళ్ళు. సో కవిత అరెస్ట్ అయి ఉన్నారు. ఇక అలా ఆ స్థాయిలో వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు కానీ, ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, ఇలా అనేక రకాలుగా ఆ బాండింగ్ ఉండేది. ఎంత దూరం వెళ్ళిందంటే ఆ బాండింగ్, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైతే నాగార్జున సాగర్ ఇష్యూని తీసుకొచ్చి ఎన్నికలకు ముందు రోజే నాగార్జున సాగర్ దగ్గర ఒక ఇష్యూని క్రియేట్ చేసి అక్కడ ఏపీ పోలీసులు మోహరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు స్వయంగా తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు కూడా తీసుకున్న పరిస్థితి. అలా ఆ స్థాయిలో ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం ఇక్కడ కేసీఆర్ ఓటమికి, ఆయన పునాదులు కదలడానికి కారణమైంది. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు చాలామంది ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు పొగిడిన తర్వాత, హరీష్ రావు అండ్ కేటీఆర్ పొగిడిన తర్వాత, కేసీఆర్ లాంటి వాళ్ళు పొగుడుతున్న తర్వాత చాలామంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఐటీ ఉద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు నిరసన రూపంలో. ఎక్కడ పర్మిషన్ లేదు, మీరు ఏపీలోకి వెళ్ళి నిరసనలు చేసుకోండి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. అత్యధికమైన ఆదాయం వచ్చేది ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ నుంచే తెలంగాణ ఖజానాకు. అంత హ్యూమిలేటింగ్గా కేటీఆర్ మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఒక జోక్గా అభివర్ణిస్తూ ఆయన ఇది ఒక కామెడీ ఇష్యూ లాగా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అంటూ కూడా హ్యూమిలేట్ చేశారు. ఇక హరీష్ రావు లాంటి వాళ్ళైతే పక్క రాష్ట్రంలో ఉన్న
ఇష్యూస్ గురించి ఈ రాష్ట్రంలో మాకేం సంబంధం అంటూ కూడా ఆయన మాట్లాడారు. కేసీఆర్ అంత అసోసియేషన్ చంద్రబాబు నాయుడుతో ఉన్నా ఎక్కడా కేసీఆర్ లాంటి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఆ ఎఫెక్ట్ మొత్తం తర్వాత ఎన్నికల్లో కనిపించింది. ఆ కసి పెంచింది తెలంగాణలో టీడీపీ క్యాడర్లో. ఆ ఓట్లన్నీ కూడా తర్వాత రోజుల్లో కాంగ్రెస్ ర్యాలీ అయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం. ఆ అరెస్ట్ విషయంలో అరెస్ట్ అయినా వీళ్ళు కామ్గుంటే సరిపోయేది, కానీ వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు మాట్లాడిన మాటలు వెంటనే రిజల్ట్ చూపించింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రూపంలో. దెన్ రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ ఆ కోపాన్ని పెట్టుకోకుండా ఆయన పడి తుంటి విరగొట్టుకుని ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఎంతమంది తన అభిమానులు వారిస్తున్నా వినకుండా అపాయింట్మెంట్ తీసుకొని మరీ హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ని కూడా పరామర్శించారు. ఒక హ్యూమిలేట్ చేసే ప్రయత్నం అయితే చేశారనేది ఒక చర్చ అయినప్పటికీ బట్ పరామర్శించడం మాత్రం ఒక వింతే చంద్రబాబు నాయుడు పరామర్శ కేసీఆర్కి అనేది. కానీ ఈరోజు చూసి ఇక ఎన్నికల క్యాంపెయిన్ ఎప్పుడైతే ఏపీలో తెర మీదకి వచ్చిందో కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా జర్నలిస్టులు ఏపీలో ఎవరు రాబోతున్నారో అడిగేవాళ్ళు. కేసీఆర్ ఎప్పుడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అవుతున్నారంటూ నా అనాలిసిస్ ఇది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈవెన్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి సీఎం అవుతున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే కేసీఆర్ ఇలాంటి జోస్యం చెప్పారో టీడీపీ శ్రేణులు రిలాక్స్ అయినాయి. ఎందుకంటే ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రేపు క్యాబినెట్ పెడుతున్నాను 3వ తేదీన అంటూ డిసెంబర్ 3న అంటూ మాట్లాడారు. అది పూర్తిగా వైస్ వర్స అయ్యి రేవంత్ రెడ్డి క్యాబినెట్ కూర్పు చేసుకున్న పరిస్థితి. సో కేసీఆర్ ఎక్కడైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని చెప్పారో ఇక చంద్రబాబు గెలుపు తథ్యమని కూడా అప్పుడులో సెటైర్లు బేలుతూ వచ్చాయి సోషల్ మీడియా వేదికగా. దాన్ని ఈరోజు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోల్డ్లో ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంలు అయి ఉన్నారు. ఇక అనుకోని ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో తన శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయినారు ఏపీలో. ఇలాంటి ఒక ప్రతికూల పరిస్థితులు కేసీఆర్కి ఎదురవుతున్నాయి. వీటికి తోడు మూలిగే నాక మీద తాడికాయ పడిన విధంగా ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క స్థానాన్ని కూడా కేసీఆర్ అనుకో కైవసం చేసుకొని పరిస్థితుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మాటకు ముందు హరీష్ రావు అండ్ కేటీఆర్ కూడా పొగుడుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో, రేవంత్ రెడ్డి పాలన విమర్శించే క్రమంలో 16 ఎంపీలను గెలుచుకొని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించారు. తనకు రావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటే బట్ రేవంత్ రెడ్డి మాత్రం కామ్గా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడా గట్టిగా రాష్ట్రం తరపున వాయిస్ వినిపించలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలనేది వాళ్ళు సలహా ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇది ప్రొవోక్ చేయడమే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ అయినప్పటికీ కూడా ఈరోజు మాటకు ముందు రేవంత్ రెడ్డిని తిట్టాలంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళు బూచుగా చూపిస్తాం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడిని తిరిగి తమ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి తమ మీద కేసులు పెట్టకుండానో, రేవంత్ రెడ్డి తమ మీద ఒక వెండెట్టాకి వెళ్లకుండానో, అటు బీజేపీతో కవిత విషయంలో లాబింగ్ చేసుకోవడం ద్వారానో చంద్రబాబు నాయుడు తమ ఉపయోగపడతారని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారని చర్చ అయితే జరుగుతోంది. బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో గర్వభంగమైన పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళకి తెలంగాణలో, అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నిజంగానే నింగి నుంచి నేలకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు భవిష్యత్తులో వీళ్ళ పార్టీల మధ్య కానీ రాష్ట్రాల మధ్య రిలేషన్స్ని ఎటువైపు తీసుకెళ్తా అనేది కూడా మనం చూడాల్సింది. మొత్తానికైతే తెలంగాణ ప్రజలు మాత్రం వీళ్ళ గర్వాన్ని పూర్తిగా దించి కింద కూర్చోబెట్టారని అనుకోవాలి. అందుకే ఈ రోజున ఏ నోటుతో అయితే చంద్రబాబు మీద విమర్శలు గుర్పించారు, ఏ నోట్ ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. ఏ నేత అలా తిట్టలేదు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడే ఈరోజు కేసీఆర్కి దిక్కయ్యారు తన కూతురు కోసం బీజేపీతో లైజనింగ్ చేసేందుకు. ఏ నోటుతో అయితే కేటీఆర్ హేళన చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కామెడీగా ఉందని, ఈరోజు అదే అరెస్టు వీళ్ళ కొంప మీరు ముంచిందనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. పక్క రాష్ట్రంతో మాకు సంబంధం లేదని మాట్లాడిన హరీష్ రావు ఈరోజు పక్క రాష్ట్ర సీఎంని చూసి నేర్చుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నారు. సో అందుకే ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. సో లెట్స్ సీ మరి ఇక ముందు వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, మరి రేవంత్ రెడ్డి విషయంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు పేరును బూజుగా చూపిస్తూ చేస్తున్న రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. Please share, like and subscribe South First Telugu channel.